ఏమ్మా ఫోన్ చూసి బలినవుతున్నావు? ఈ వీడియో చూడు, ఎంత ముద్దుగా ఉందో చిన్న పాప. అంటేలేమ్మా, వాళ్ళ పిల్లల్ని వీళ్ళ పిల్లల్ని చూసి మురిసిపోతూ ఉండు. నీకు మాత్రం అదృష్టం లేదులే. పెళ్ళే 5 ఏళ్ళైంది, ఇంట్లో పిల్లల్లో వినిపిస్తుందా? వినిపించడం లేదు. ఏమన్నా బాధ ఉందా నీకు? వాళ్ళ ఫోటోలు వీళ్ళ ఫోటోలు చూసుకుంటూ, వాళ్ళ పిల్లల్ని వీళ్ళ పిల్లల్ని చూసుకుంటూ మురిసిపోతాంది. అత్తయ్య, నాకు మాత్రం బాధ లేదా? ప్రతి నెల ఆశపడ్డాము, నిరాశపడ్డాము. విసిగిపోతున్నా అత్తయ్య నేను కూడా. భలే బాధ ఉందిలే నీకు. ఫంక్షన్లకి పెళ్లిళ్ళకి నీ కోడలు వద్దులేమ్మా, నువ్వు ఒకదాని వెరా అనే స్థాయికి తెచ్చుకున్నావు. నిన్ను పిలిస్తే నీ దరిద్రం ఎక్కువ చుట్టుకుంటుందని చుట్టుపక్కల అంతా భయపడి వస్తున్నారు. ఏందమ్మా ఎప్పుడు ఇంటికి వచ్చినా కూడా అత్త కోడలు కొట్లాటే సరిపోయింది. ఈ దరిద్రాన్ని నా కోడలుగా తీసుకొని వచ్చినా కదా, ఇంట్లో మనశ్శాంతి లేదు, వారసులు లేదు. ఈ వయసులో నాకు మనవడో మనరాలో కావాలనుకోవడం తప్పారా? ఇదిగో ఇంకొక సంవత్సరం చూస్తాను, దీనికి నా పిల్లలు పుట్టదనుకో నీకు 2 పెళ్లి చేస్తాను. అవసరం లేదత్తయ్య, ఆయన ఆల్రెడీ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. నోరు మొయ్యి, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. లోపం నీలో పెట్టుకొని నా మీద నింద వేయడానికి చూస్తావా? ఇంకా 2 ఏళ్ళు వేసింటివి, నా కొడుకు మీద నిందేస్తాంది. నిజం చెప్పినా తప్పే, మౌనంగా ఉన్నా తప్పే. అసలు నా బాధని ఇంట్లో వినేవాళ్ళు లేరు. ఏందమ్మా చూడరా, తిట్టేసరికి అలీ రూమ్ లో పోయింది. ఏమైంది? ఎందుకంత సీరియస్ గా ఉన్నారు ఇద్దరు? ఏమైతుంది? మీ వదిన పిల్లలు లేరని కొంచెం ఏదో తిట్టినానమ్మా. ఓ పక్క అమ్మకి చెప్పాలో తెలియదు, నా భార్యకి చెప్పాలో తెలియదు. వీళ్ళిద్దరి మధ్య నలిగిపోతున్నాం అయితా నేను. సర్లే కానీ ఇంతకీ వదిన ఎక్కడుంది? యాడా బెడ్రూమ్ లో పడి ఏడుస్తా ఉంటది. వదినా ఏడ్చొద్దు వదినా, ప్లీజ్ వదినా. నా బ్రతుకు ఒక నరకం అయిపోయింది మహిత. పిల్లలు లేరనే అవమానం ఒకటి, పైగా మీ అన్నయ్య అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అది నేను ప్రూవ్ చేయలేకపోతున్నాను. నోరు మొయ్, మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నావు. అన్నయ్య, ఇలా మాటలతో బాధ పెడితే సమస్యలు పరిష్కారం అవుతాయా? సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోండి. ఎందుకు ఇట్లా గలాట్లు పెట్టుకుని తను ఎందుకు ఇంత బాధ పెడుతున్నారు? కొన్ని సమస్యలు అన్నయ్య మన చేతిలో ఉండవు తెలుసా. కొన్నిసార్లు గ్రహదోషాలు, జాతకాలో ఉండే లోపాల వల్ల కూడా ఇలాంటి గొడవలు జరుగుతాయి. ఇట్లా చిన్న చిన్న సమస్యలు పెరిగిపోతూ అనుమానాలు, దూరాలు, అక్రమ సంబంధాల వరకు వెళ్లే పరిస్థితులు కూడా వస్తాయి. మరి ఇప్పుడు ఏం చేయమంటావు? నేను చెప్పేది ఒక్కసారి విననయ్యా. మా ఫ్రెండ్ కు ఇలాంటి పరిస్థితి వచ్చింటే ఒక గురూజీని కలిసింది. శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిషాలయం గురూజీ లక్ష్మణ్ రాజ్ గారు. ప్రేమ, పెళ్లి, సంతానము, అక్రమ సంబంధాలు, విదేశీ సమస్యలు, కోర్టు సమస్యలు, ఎలాంటి సమస్యలకైనా ఈయన పరిష్కారాన్ని చెప్తారు. గురువు గారు మీ ఫోటో పేరు ద్వారా అంజనం వేసి పూజలు చూసి చెప్తారు. అంజనం ఖర్చు కేవలం 301 రూపాయలు మాత్రమే. సరైన సమయంలో సరైన పరిష్కారం కోసం వెతికితే చాలా సమస్యలకు దారి దొరుకుతుంది. రోజు గొడవలు, అనుమానాలతో జీవితాన్ని నరకం చేసుకోకండి. గురువు గారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి.